నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ 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 జయ జయ నా పదనారదా శుభమార్గాన ముందుకు సాగు. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. పర్వతరాజా, ఈ అభినయపు ముద్రను ధరించి ఉన్నావెందుకు? దేవర్షి, నేనేమి పర్వతరాజును కాను, ఎలాంటి అభినయం చేసే మనస్థితిలోనూ లేను. ఇలాంటి దుఃఖము నిరాశలకు కారణమేమిటో? అసలు తమరి ఆకారం చిన్నదిలా అయింది. ఇలా ఈ ప్రకారంగా వంగిపోయి ఉన్నారే? మునివర్య, అగస్త్యుల వారి ఆదేశం ఇది. వారు దక్షిణం నుంచి వచ్చేదాకా ఇలాగే వంగి ఉండాలని. అజ్ఞానానికి కూడా పరిమితులుండాలి. కానీ నీ అజ్ఞానం అపరిమితం అపరిమితం. వింధ్యరాజా, తనువును వంచడం అనిపించుకోదు. వినమ్రతతో పాటు మనసును వంచితేనే వంచడం అనిపించుకుంటుంది. ఇక నీ గర్వమంతా అణిగితే తిన్నగా నిలబడు. కానీ మునివర్యుల ఆదేశము, వారు క్రోధితులైపోతారు. ఆయన ఆదేశము ఉద్దేశ్యము రెండూ పూర్తయినట్టే. ఇక వారు తిరిగి వచ్చేదేమీ ఉండదు. ఏమిటి, వారికి తిరిగి రారా? అయితే నేను ఇలా ఎల్లప్పుడూ వంగిపోయే ఉండాలా? నారాయణ నారాయణ. మాటలను కాదు వింధ్యరాజా, అర్థాన్ని గుర్తించు, అర్థాన్ని. నేనేమో తమ మాటలే నిజం అనుకున్నాను. తమరన్నట్టుగా పరమశివుణ్ణి ఆరాధించి సుమేరుణ్ణి మించదలిచాను. అవశ్యం చెప్పాను రాజా, నే అవశ్యం చెప్పాను. ఎదిగే ఎత్తు ఎంత ఉండాలంటే అది లోకహితానికి, ఇతర ధర్మాలకు అడ్డు రాకూడదు. నా తర్వాత శివుడు కూడా నీకు హితబోధ చేయడానికి ప్రయత్నించారు. కానీ నీవు వినలేదు, మొండి పట్టు వీడలేదు. ఈ మొండితనం, ఎత్తుకెదగాలన్న కాంక్ష తమరే నా మనసులో రేకెత్తిచ్చారు కదా. నారాయణ నారాయణ, అదైతే నా స్వభావం. ముల్లోకాలు తిరిగి నేను చేసే పనిదే. ఈ జగత్తులో లోభానికి, ఆకర్షణకు అనేక మార్గాలున్నాయి. స్వార్థం వల్ల, కుటిలత్వం వల్ల, లేక వృత్తి ధర్మం వల్ల జగత్తులోని వారంతా లోభానికి, ఆకర్షణలకు వ్యూహాలు పన్నుతూనే ఉంటారు. అయితే మనం మన అజ్ఞానం వల్ల వాటికి వశమైపోవాలంటావా? నారాయణ నారాయణ. మన సద్వివేక బుద్ధిని ఉపయోగించనక్కరలేదంటావా? రాజా, బ్రహ్మదేవుడు ఆకర్షణను, మితిమీరిన అత్యాశను సృష్టించిన మనుషులకు జ్ఞానం, భవిష్యత్తు గురించిన స్పృహ ఇచ్చాడు. తమరు ధన్యులే దేవర్షి. బ్రహ్మదేవుడు తమను ఆలోచించే సృష్టించాడు. చావు కొట్టేది మీరే, చెవులు మూసేది మీరే. తమరు మర్చిపోతున్నారు రాజా, ఎవరు ఎవరిని చావగొట్టనూ లేరు, చెవులు మూయనూ లేరు. ఎవరి విధి వారి చేతిలోనే ఉంటుంది. నేను చెప్పిన అత్యాశ జాగృతమైన తరువాత నీవు ఆలోచించి ఉండాల్సింది. అంత ఎత్తు పెరగడం ప్రకృతి కార్యాలకు అడ్డు కాకూడదు. రాజా, శివభక్తి కలిగి శివకృపను పొందాక ఇంకా నువ్వు మునపటిలాగే ఉన్నావే. ఇక తిట్లు చివాట్లు చాలించండి దేవర్షి. తరించే మార్గం చెబుదురు. వినమ్రతతో వంగి మళ్ళీ శివుని ఆరాధించు, మేలు కలుగుతుంది. నారాయణ 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 నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రానారదా, ఎక్కడ రచించారే తమ లీలలు? లీలలు రచించటానికి నారదుడి పేరెందుకు అనవసరంగా ఎత్తుతున్నారు పరమేశ్వర? సత్యమేమిటంటే ఈ లీలలు రచించేది తమరే. నేను కేవలం వాటిని ప్రచారం చేస్తానంతే. నారాయణ నారాయణ. కానీ వింధ్యాచల రాజును మళ్ళీ తపస్సులో లీనం చేసిన లీల తమరు చేసిందే నారదా? అంతకు ముందు
అతన్ని వంగమన్న ఆలోచన అయితే తమరదే కదా పరమేశ. నారాయణ నారాయణ. అది అవసరమైంది. అతన్ని లేవనెత్తడం కూడా తమరికి అవసరమైనదే ప్రభు. నేను కేవలం నాంది పలికి వచ్చాను. నారాయణ నారాయణ. అది చెయ్యవలసినదే నారద. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 కళ్ళు తెరివించాచల. ఓం నమః శివా. ప్రభు, భక్తవత్సల, ఈ అజ్ఞానిని క్షమించండి. నేను ప్రత్యక్షమవటం క్షమాదానమే కదా. కానీ నీవు తలవంచుకు నిలబడ్డావే. పెద్దలు చెబుతారు, మనస్సులోని అహంకారం మస్తిష్కానికి ఎక్కుతుందిట, ఇందువలనే తల బిరుసెక్కుతుందని. కానీ వంచినటువంటి తల అహంకార రహితమవుతుంది. అజ్ఞానంతోనో లేక అహంకారంతోనో నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ప్రభు. తన వల్ల ఏదో తప్పైందని మనిషి కనుక ఒప్పుకుంటే ఇక అదే అతని ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తానికి పిదప ఇక నీవు వరం పొంద అర్హుడవే. చెప్పు వింధ్యాచల, ఏమి నీ కోరిక? తమరేమో సదాశివులు, సదా మంగళకారులు. నేను కూడా తమ భక్తునిగా లోక కళ్యాణాన్నే కోరుకుంటాను ప్రభు. అందువల్లే మేము నీ పట్ల ప్రసన్నులం. కోరుకో. ఏం కోరుతావు? ఇక తమరు నా పట్ల ప్రసన్నులైతే నా ప్రాంగణంలో నర్మదా తీరాన ఎప్పటికీ జ్యోతి రూపంలో వెలసి ఉండండి. ఇలా ఏ ప్రకారంగా నా మనస్సులోని అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయిందో అలాగే తమరి జ్యోతిస్వరూప జ్యోతిర్లింగంతో జగతిలోని ప్రాణుల మదిలోని అంధకారం తొలగిపోతే తమరి విరాట్ నామధేయంతో ఈ చిన్న భక్తుని పేరు తోడయ్యేటట్టు వరమయ్యండి ప్రభు. తథాస్తు. నీ ప్రాంగణంలో నర్మదా నదీ తీరాన జ్యోతిర్లింగ రూపంలో నేను ఓంకారేశ్వరుడిని పేరుతో నెలకొంటాను. నీ వంటి భక్తి కలిగిన శివభక్తుడు మహారాజు మాంధాత పేరుతో పాటుగా నీ పేరు కూడా ఓంకారేశ్వరుడు మరియు అమలేశ్వర జ్యోతిర్లింగంతో పాటు ఎల్లప్పటికీ జోడై ఉంటుంది. ఇక ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించే వారందరికీ మదిలోని కోరికలు సిద్ధిస్తాయి. మంగళం భవతు. ఓం నమః శివాయ. శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, శివుని భక్తులు సంకట స్థితి వచ్చిన పిలిచిన ఎప్పుడు, అప్పుడు వచ్చెను జ్యోతిర్లింగంలో అజరామర శివ శంకరుడు. అజర అమర శివ శంకరుడు, అజరామర శివ శంకరుడు, అజర అమర శివ శంకరుడు, అజరామర శివ శంకరుడు, అజర అమర శివ శంకరుడు, అజరామర శివ శంకరుడు, అజర అమర శివ శంకరుడు, అజరామర శివ శంకరుడు. ఒకనాడు వింధ్యాచల పర్వతం శివుని శరణుదొచ్చేను. సాక్షాత్తు ఓంకారెక్కడున్నారో శివలింగమక్కడే తయారయ్యను. చేయసాగారు ఆయన శివ పూజ. తదనంతరం రేయింబవళ్ళు శివశంకరుడు ప్రత్యక్షం కాగా అప్పుడు తెరిచారు తన కళ్ళు. ఒక ఓంకారలింగం రెండు భాగాలుగా విభజన అయ్యను. శివజ్యోతి పరమేశ్వరునికి ఓంకారేశ్వరుడని పేరొచ్చెను. ఓంకార్ పరమేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం పొందిన వారికి మోక్షం లభిస్తే తల్లి గర్భంలో ఉంటే జన్మ ఉండదు ఎప్పటికీ. ఓంకార శివునికి జయ జయ, 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 ఓంకార శివునికి జయ జయ,
పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయ జపించి ఓం నాదమాత్రంతో ప్రాణులు అహంకారం, క్రోధం, మదం, లోభాల నుంచి విముక్తులై పరమాత్మని పొందుతున్నారు. వింధ్యాచలుని తపస్సుతో ప్రసన్నుడైన పరమశివుడు అతనికి సమీపంలో నర్మదా నది తీరాన సదా జ్యోతి రూపంలో విరాజిల్లారు. వింధ్యాచలుని మనస్సులోని అజ్ఞాన అంధకారం అయితే పోయింది. కానీ అసుర ప్రవృత్తి కలిగిన తారకాసురుడింకా తన డంభం మరియు శక్తి భ్రమలో ఉండిపోయాడు. మహాబలుడు తారకాసురుడికి సుందరి, స్వర్గ సుందరి. నృత్యం ఆరంభించండి. లేదు, అది సంభవం కాదు. ఆ పిరికి పంద ఇంద్రుడి ముందు నృత్యం సంభవమా? దేవేంద్రులైతే స్వర్గానికి అధిపతులు, ఆయన శ్రేష్ఠుడు. ఆ దుష్టుడి పేరెత్తకు మా ముందర. అతన్ని పొగిడితే మేము సహించం. ఇది మొత్తం లోకానికి తెలిసిందే. తామసిక దుష్ట స్వభావం గలవారు ఇతరుల ప్రశంసను, గుణగణాలను కూడా సహించలేరు. నారాయణ నారాయణ. ఏ నారదా, మా వద్దకెప్పుడొచ్చినా నారాయణ జపాన్ని మానేసి మరీ వస్తూ ఉండు. నువ్వొచ్చే ముందు ఈ సుందరి ఇంద్రుడి పేరు జపిస్తూ ఉండేది. మేము ఏ ఇంద్రుడి పేరు నువ్వు వినడం ఇచ్చగించాం. రాజేంద్రుడొద్దు, మహేంద్రుడొద్దు, ఏ ఇంద్రుడు వద్దు. ఇక నీవు చెప్పు, ఏమిటి ఇలా వచ్చావు? వచ్చింది సందేశం వినిపించడానికి. సందేశమా, ఉపదేశమా? సందేశం. సందేశాలు ఎప్పుడూ శుభకరమే దైత్యరాజా. జీవితాన్ని సన్మార్గాన నడిపి సుఖాలను పొందచేయగలిగినవే ఈ సందేశాలు. సజ్జనులు వీటి లాభం పొందుతారు. ఇక దుర్జనులేమో సందేశాన్నిచ్చిన వారికే హాని కలిగిస్తారు. ఏయ్ నారదా, ఏమిటా అర్థం లేని ప్రేలాపన? మా బుద్ధికి అందనటువంటి విషయాలను చెప్పబోకు. బుద్ధి గల వారి బుద్ధికి నా మాటలు వెంటనే అర్థమవుతాయి దైత్యరాజా. ఎందుకో తమరి బుద్ధికి ఎక్కటం లేదు. మరి ఇది నా దురదృష్టంగా భావించి నన్ను నేనే అభాగ్యుణ్ణనుకుంటాను. మరి తమరినేమనను? ఏమన్నాను? అభాగ్యున్ననకు. మరి నువ్వేదో నాకు సందేశం ఇస్తానన్నావు. సందేశం అనుకుంటారో ఉపదేశము? దీన్ని తమరు గనక విని స్వీకరిస్తే అది తమరికే హితమవుతుంది రాజా. హితమవుతుందో కాదో మానవులు ఆలోచిస్తారు, దానవులు కాదు. ఇప్పుడు చెప్పు, ఏం చెబుతావో. అయితే విను దైత్యరాజా. సందేశము ఉపదేశాల హద్దును అధిగమించి నేను నీకు హెచ్చరికనిచ్చి జాగ్రత్త పడమంటున్నాను. ఇక సకాలంలో నీవు నీ అక్రమాల గతిని గనక అరికట్టకపోతే ఇక నీకు నీ వంశానికి వినాశం జరగడానికి అధిక సమయం పట్టదు. ఏయ్ నారదా, నా ఎదుటనే నిలబడి నా వంశ వినాశనం గురించి చెప్తావా? నీవు నా వినాశనం కోరుతున్నావా? నారాయణ నారాయణ. నేనో లేక మరొకరో కోరినంత మాత్రానే తమరిదో మరొకరిదో వంశ వినాశనం సంభవం కాదు దైత్యరాజా. సత్యమేమిటంటే దుష్కర్మల ఫలితమే వినాశమంటే. ఇప్పుడు నీవు ఏ దుష్కర్మల బీజాన్ని నాటావో వాటి ఫలాన్ని నీవే ఆరగించాల్సి ఉంటుంది. నారదా, గొంతు చించుకున్నంత మాత్రాన సత్యాన్ని దాచలేవు దైత్యరాజా. ఈ విషయాన్ని నీవు గుర్తుంచుకో. సత్యమేమిటంటే నిర్దోషులు ధర్మపరాయణుల మీద చేసిన అత్యాచారాలతో ఎంతటి దుష్ఫలితాలు ఉత్పాతము కలుగుతాయంటే అందులో నీ సర్వస్వము స్వాహా అయిపోతుంది. నేను స్వాహా అయిపోతానంటావా? నేను నిన్నే స్వాహా చేస్తాను, చూసుకో. ఏడి ఆ నారాయణాల వాడు? వెళ్ళండి, భూలోకవాసుల ఇళ్లకు నిప్పు పెట్టండి, అందరినీ చంపేయండి. అలా చంపుతూ ఉండండి. ఆ నారాయణుణ్ణి వాళ్ళు మర్చిపోయేదాకా చంపండి. వెళ్ళండి, స్వర్గాధీశుడు తారకాసుడికి వెళ్ళండి.
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. నారద రా నారద, ఎక్కడి నుంచి వస్తున్నావు? పరమపిత, నేనెక్కడి నుంచి వస్తున్నానో చెప్పే ముందుగా నేను చెప్పదలుచుకున్నది నేనెందుకు వచ్చాననేది. ఎంతో అసంతుష్టితో ఖిన్నుడవై ఉన్నావే. అందుకు ఒక కారణం ఉంది. అసలు ఆ కారణానికి మూలం తమరే. నీ అసంతుష్టికి ఖిన్నతకు కారణం నేనా? నాకే కాదు పరమపిత, సంపూర్ణ మానవ జాతికి దేవగణాలకు తమరు అసంతుష్టిని కలగజేశారు. నా మీద నీ లీలలెందుకు ప్రయోగిస్తావు నారదా? స్పష్టంగా చెప్పేదేదో చెప్పు. నేను తమకు కేవలం చెప్పదలుచుకున్నది ఇదే పరమపిత. తమరేది ఆలోచించకుండా అపాత్రులకు ఇతర రాక్షసులకు పెద్ద పెద్ద వరాలు ఇచ్చేస్తారు. వాటితో ఆ రాక్షసులు ఉద్దండులై వరాల శక్తి వల్ల అనుచిత లాభాలు పొందుతున్నారు. దేవతలు మానవుల మీద అత్యాచారాలు చేస్తున్నారు. న్యాయం, నీతి, దయాధర్మం, కరుణా, సత్కర్మలు వీటన్నిటికీ అర్థమే లేదనిపిస్తున్నారు.